నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను చక్రి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంపైన సంతకాలు జరగడానికి కేవలం 2 రోజుల సమయం ఉందనగా ఆయన ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ గనక ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా వెనక్కి తగ్గితే మళ్ళీ బాంబులతో దాడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ తోటి చేసుకున్న ఒప్పందం ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదని, ఇరాన్లో తాము ఎటువంటి పెట్టుబడులు పెట్టడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో తాము ఒక బలమైన డీల్ చేసుకున్నామని, ఈ ఒప్పందంపైన ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. అయితే ఇరాన్ నాయకులు సరిగ్గా ప్రవర్తించకపోతే మాత్రం తాము మళ్ళీ యుద్ధానికి సిద్ధమని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంపైన సంతకాలు జరగడానికి కేవలం 2 రోజుల సమయం ఉందనగా ఆయన ఇరాన్కు మరోసారి వార్నింగ్కి సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి రాజు? ఏంటి పరిస్థితి? చక్రి, అంతర్జాతీయ వేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఒకవైపు ఇరాన్తో శాంతి ఒప్పందం, శాంతి చర్చలకు సంబంధించి MOU మరొక 2 రోజుల్లో జరగబోతా ఉంది. అంటే ఈ నెల 19వ తేదీన శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో జరగబోయే MOUకు సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి శాంతి ఒప్పందం కుదిరింది అని చెప్పేసి గత వారం ప్రకటించడం జరిగింది డొనాల్డ్ ట్రంపే. అయినప్పటికీ ఈరోజు G7 సమ్మిట్లో ఏదైతే ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చినటువంటి ఏవైతే G7 సమ్మిట్లో భాగంగా ఈ ముగింపు వేడుకల్లో భాగంగా ఆయన చేసినటువంటి ఈ కామెంట్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఏదైతే ఒకవేళ కనుక ఈ శాంతి ఒప్పందం నుండి ఇరాన్ కనుక వైదొలిగితే, అంటే అమెరికా పెట్టినటువంటి కండిషన్లకు ఇరాన్ ఒప్పుకోకపోయినా, ఈ యొక్క ఒప్పందం నుండి వెనక్కి తగ్గినా కూడా ఏదైతే మరొక్కసారి మేము ఇరాన్పై విరుచుకుపడతాము, మరొకసారి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని చెప్పేసి ట్రంప్ ఏవైతే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారినాయి. ఎందుకంటే మరొక 2 రోజుల్లో జరగబోతున్నటువంటి శాంతి ఒప్పందం, ఈ MOUకు సంబంధించి జరగబోతున్నటువంటి వేళ ట్రంప్ ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్ మరేమైనా వెనక్కి తగ్గే ఆలోచన ఉందా, లేదంటే అమెరికానే మరిన్ని కొత్త కండిషన్లు దీనికి యాడ్ చేయబోతా ఉందా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రపంచ దేశాల అన్ని దేశాల మధ్య ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే 2 రోజుల క్రితం ఏదైతే ట్రంప్ చేసినటువంటి ఏదైతే శాంతి ఒప్పందం ప్రకటన ఉందో, ఈ ప్రకటన తర్వాత ప్రపంచ దేశాల్లో చమురుకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి. మరొక వైపు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క స్టాక్ మార్కెట్లు ఎట్లాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ తరుణంలో ట్రంప్ మరొకసారి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. ఎల్లుండి ఏం జరగబోతా ఉంది, శాంతి ఒప్పందానికి సంబంధించి MOUపై ఇరాన్ సంతకం పెడుతుందా లేకుంటే పెట్టదా అన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే అనుమానాలు రేకెత్తుతాను. ఏది ఏమైనప్పటికీ ఈ అంతర్జాతీయ వేదికలపై మరొకసారి ట్రంప్ ఇట్లా మాట్లాడడం పట్ల ప్రపంచ దేశాలు అయితే ఒక ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశం కూడా వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ఎల్లుండి ఏం జరగబోతా ఉంది, శుక్రవారం రోజు ఏం జరగబోతా ఉంది, ఈ శాంతి ఒప్పందం అనుకున్న విధంగా కూడా ముందుకు వెళ్తుందా లేకుంటే ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గుతుందా అన్నటువంటి ఉత్కంఠ అయితే ప్రపంచ దేశాల ముందు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. చక్రి, అయితే రాజు, ఇరాన్ నాయకులు సరిగ్గా ప్రవర్తించకపోతే మాత్రం తాము మళ్ళీ యుద్ధానికి సిద్ధమని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో ఇరాన్ రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాజు? ముఖ్యంగా ట్రంప్ ఒకటే చెప్తా ఉన్నాడు. ఇప్పటికే ఏదైతే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ లేకుండా, అంటే అణ్వాయుధాలు లేకుండా ఇప్పటికే చేశాము. ఇరాన్ అదేవిధంగా మేము ఇరాన్లో ఎట్లాంటి పెట్టుబడులు కూడా పెట్టడం లేదు అని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు, భారీ పెట్టుబడులను అమెరికా ఇరాన్లో పెట్టబోతా ఉందని. కానీ అవన్నీ కూడా అసత్యం అని చెప్పేసి, అవన్నీ కూడా ఫేక్ వార్తలు అని చెప్పేసి కూడా ట్రంప్ ఇప్పటికే కొట్టిపారేయడం జరిగింది. అమెరికా ఎట్లాంటి పెట్టుబడులు ఇరాన్లో పెట్టడం లేదు. మరొక వైపు ఇప్పటికే ఇరాన్లో అణ్వాయుధాలను పూర్తిగా లేకుండా చేశాము, ఇరాన్ ఎప్పటికీ కూడా అణ్వాయుధాలను ఇంకా ప్రయోగించబోదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ట్రంప్ చెప్తా ఉన్నారు. మరొక వైపు ఒకవేళ ఈ ఒప్పందానికి సంబంధించి ఒకవేళ కనుక వెనక్కి తగ్గితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి
ఇండికేషన్స్ అయితే ప్రస్తుతం అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచ దేశాల వేదికపై మరొకసారికి అయితే ఇరాన్కు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా దీన్ని అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు ఇరాన్ సరిగ్గా వ్యవహరించడం లేదు అన్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అంటే ఏం జరగబోతా ఉంది, ఎల్లుండి ఫైనల్గా ఈ ఒప్పందంపై ఇప్పటికే అంటే సంతకాలు పెట్టలేదు అధికారికంగా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి అంటే శాంతి ఒప్పందం 19వ తేదీన స్విట్జర్లాండ్లో జరగబోయే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది, లేదంటే వెనక్కి తగ్గబోతా ఉందా అన్నటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రపంచ దేశాలు అయితే ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.